పినతండ్రికి గొడ్డలి వేటు వేసిన జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు గురించి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. ఆయన మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉన్నాయని విమర్శించారు. గొడ్డలిపోటు వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి పేటెంట్ అండ్ రైట్ అన్నారు. పెన్షనర్లకు మద్యం ప్రియులు తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నీడలో ఉండి లక్షల కోట్లు సంపాదించి కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచారని కళా వెంకట్రావు ఫైర్ అయ్యారు. అలాంటి పార్టీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజునేమో వెన్నుపోటు దినం అని రేపు పెడుతున్నాడంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. మేక వండి పులి వచ్చి మేక వండి వేసుకొని మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులందరినీ కూడా ఎప్పుడు కూడా దూరంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆడవాళ్ళందరికీ చెప్పాడు, నేను వస్తే సారా నిర్మూలించేస్తాను, దశల వారీగా తీసేస్తాను అని చెప్పాడు. సారా తాగిన ఆయన ఏమైపోయాడు? కేజీహెచ్లో రోజుకి 10 మంది చచ్చిపోయేవారు విశాఖపట్నంలో. మన 3 జిల్లాల నుంచి సారా తాగిన వాళ్ళు. ఏంటిది ఇలా చనిపోతున్నారు కదా అని చెప్పి సారా తాగిన వాళ్ళు జబ్బులన్నింటికి కూడా స్పెషల్ వార్డు కేజీహెచ్లో పెట్టారని అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి సారా పేదలకు విషం ఇచ్చారు. సారా కాదు, అది విషం ఇచ్చారు. విషం ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. మన ముందే మన మనుషులందరూ అనుభవించారు. కేజీహెచ్లో స్పెషల్ వార్డు పెట్టారని అంటే అది ఒకటే నిదర్శనం. తీసేస్తామని చెప్పిన ఆయన తిరిగి విషం లాంటి సారాన్ని సప్లై చేసి ఎంతోమందికి మరి కుంకుమ బొట్లు చేర్పేసినటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సారాన్ని సప్లై చేశారు. వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి అలాంటి